హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. వక్ఫ్ బిల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లుపై దేశంలోని ముస్లిం సంఘాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో బీజేపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ చాలా కాలం నుండి ఈ బిల్లుని తీవ్రంగా తప్పుపడుతోంది. ఇదిలా ఉంటే ఈ వక్ఫ్ బిల్లుపై రెండు పార్టీలు తలపట్టుకుంటున్నాయి. చాలా కాలం నుండి మిత్రత్వాన్ని కొనసాగిస్తున్న ఆ పార్టీ నేతలు ఈ బిల్లుపై తీసుకున్న నిర్ణయం ఏంటి, ఎందుకు ఆ ఇద్దరు నేతలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్టీల అస్తిత్వానికి అసలైన సమస్యగా వక్ఫ్ బిల్లు తెరపైకి వచ్చింది. నేడు లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టి నేతలు వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు పార్టీల అధినేతలకు వక్ఫ్ బోర్డ్ బిల్లు అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్లు. అయితే ఈ పార్టీల అధినేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో నేత కేసీఆర్. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో బాహాటంగా చాటుకుంటున్న బీజేపీ విషయంలో అంత దూకుడైతే చూపించలేరన్న విషయం మనందరికీ తెలుసు. దానికి తగినట్టుగానే గడిచిన 5 ఏళ్ల పాటు వీరి వ్యవహార శైలి కొనసాగుతూ వస్తుంది. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా లోక్సభ, రాజ్యసభలలో ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అయితే బీజేపీకి ఫుల్ సపోర్ట్గా ఉండేది. ఇక వైసీపీ ఏపీలో ఓటమి పాలైన 10 నెలలుగా కూటమి సర్కార్ రాజ్యం చేస్తున్నా అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి బీజేపీపై ఆరోపణలకు వెళ్ళడం లేదు. అంతవరకు ఎందుకు? డీలిమిటేషన్ మీద చెన్నై వేదికగా డిఎంకే అధినేత స్టాలిన్ అఖిలపక్ష సమావేశం పెడితే దానికి వైసీపీ హాజరు కాలేదు. అదే సమయంలో చాలా తెలివిగా ప్రధానికి ఒక లెటర్ రాసి చేతులు దులుపుకుంది. సరే, ఆ గండం అలా తప్పింది అనుకుంటే ఇప్పుడు వక్ఫ్ బిల్ పేరుతో మరొకటి వచ్చి చేరింది. బీజేపీ ప్రాణ సమానమైన ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం లేదు. ఇస్తే గనక వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న ముస్లిం ఓట్లు మొత్తం గల్లంతవ్వడం ఖాయమని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈ బిల్లుకు మేము వ్యతిరేకమని వైసీపీ చెబుతోంది. చాలా కాలంగా చూస్తే కనుక బీజేపీని ఇంత బాహాటంగా వైసీపీ ఎదిరించడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన వైసీపీ ఇలా ఎదురు నిలవడాన్ని బీజేపీ ఏ విధంగా తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి లోక్సభలో మద్దతు సరిపోతుంది, కానీ ఎక్కువ మంది ఓట్లు వేస్తే బాగుంటుంది అన్నది ఆ పార్టీ ఉద్దేశం. అలాగే రాజ్యసభలో తక్కువ ఓట్లతో అయినా బిల్లు పాస్ అవుతుంది, కానీ అక్కడ వైసీపీకి 7 మంది ఎంపీలు ఉన్నారు. వారి మద్దతు ఉంటే వక్ఫ్ బిల్లుకు బలం చేకూరుతుందని బీజేపీ ఆలోచిస్తుంది. ఇక వైసీపీ వక్ఫ్ బిల్పై బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఇండియా కూటమికి మద్దతు తెలిపితే వైసీపీ మీద బీజేపీకి ఏ రకమైన ఆగ్రహం వస్తుందో అన్న చర్చ కూడా జరుగుతుంది. అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక మాట అన్నారు: మేము వక్ఫ్ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తాం, దానివల్ల రాజకీయంగా మాకు ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు. ఇక రాజకీయంగా ఏ ఇబ్బందులు వస్తాయన్నది ఆయన వివరించలేదు, కానీ ఎవరికి వారే ఊహించుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక తెలంగాణలో చూస్తే కేసీఆర్ది అదే పరిస్థితి. బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమని చెప్పలేకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చిపడ్డాయి. లోక్సభలో బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ లేరు, కానీ రాజ్యసభలో ఉన్నారు. ఆ పార్టీకి కేసుల భయం ఉన్న సంగతి తెలిసిందే. కవిత ఇప్పటికే లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు. ఇంత బాహాటంగా బీజేపీ వ్యతిరేకతను చాటుకుంటే ముందు ఎలా ఉంటుందో అన్న కలవరం అయితే బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. మొత్తానికి వక్ఫ్ బిల్ అంశమని కాదు, కానీ జగన్, కేసీఆర్లకు ఇప్పుడు అసలైన అగ్నిపరీక్ష వీరిని రాజకీయ కలవరానికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.